ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా సార్? నేనా సార్ బ్యాడ్ అండ్ గుడ్ అంటే అప్పుడు బ్యాడ్ జరిగింది, రెట్రోస్పెక్ట్లో గుడ్ అయింది. సో కొన్ని నేను హేస్టీగా తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఇప్పుడు చూసుకుంటే మంచి పనే చేసినాను అనిపిస్తుంది. అండ్ ట్రైలర్లో కూడా మీరు పెళ్లి చూపుల్ని ట్రోల్ చేశారు కదా సార్? అవును, ఎందుకు అలా చేశారు? అంటే ఇట్స్ ఇన్ ద హ్యూమర్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. ఆ సినిమా వచ్చేసి వీఆర్ ఆల్ జోకింగ్ అబౌట్ ఈచ్ అదర్. సో జోకింగ్ అబౌట్ దట్. కింద వేశారు తరుణ్ మామూలుడు కదా అసలు, సెల్ఫ్ ట్రోలింగ్ అని చెప్పేసి వేశారు. సో మీరండి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏదైనా? రైట్ నౌ ఎక్స్ప్రెషన్ ఈ క్వశ్చనే అనిపిస్తుంది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదండి, తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది, నాకు ఏది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించలేదు. ఓకే అండి. ఓకే అయ్యో ఏంటండి బ్యాడ్ ఏమీ లేదండి మీకు? ఒకటైతే చెప్తారా? అదే ఒకటైతే చెప్పొచ్చు. అయితే స్కిప్ చేయనా సార్ మీకు? గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఆ బ్యాడ్ అనే ఫీలింగ్ వస్తుంది జరిగినవి, లేకపోతే రొటీన్ అయిపోతుంది. మీ మీద ఈ రూమర్ వస్తే బాగుండు అనుకున్న రూమర్ ఏదైనా? ప్రొడ్యూసర్ ఏదో కార్ ఇచ్చినారని రూమర్ వచ్చింది, నిజమైతే బాగుండు అనుకో. ఏ మూవీ కండి? పెళ్లి చూపులకు. అవునా? మీరండి? పెద్ద పెద్ద హీరోస్ నా డేట్స్ కోసం కొట్టుకుంటున్నారు అలా. ఓకే సార్. మంచివాడు అని మంచి వాళ్ళే కదా సార్? రూమర్ అలా వస్తే బాగుండని. సార్ రూమర్స్ ఇంకా నా స్టార్ట్ కాలేదు. ఓకే, సో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏదైనా ఉందా సార్? ఉన్నాయి కానీ చెప్పలేనండి. రిగ్రెట్ ఓకే, నో రిగ్రెట్స్ అండి, అది క్యాన్సర్లోకి మారిపోద్ది. ఓకే సార్. నో. ఓకే, ఎలాంటి విషయాలకు కోపం వస్తుంది సార్ మీకు? స్టూపిడిటీ, ఐ కాంట్ టాలరేట్ స్టూపిడిటీ. స్లోనెస్, స్లోలీ. యా, స్లో పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్. ఓకే, నేను చెప్తున్నట్టు ఇట్లా చెప్తున్నా క్లియర్గా, సారీ కొట్టాలనిపిస్తుంది అప్పుడు. అమ్మో. మీకు సార్? నాకు బూతులు మాట్లాడినా, సార్ బూతులు ఎవరైనా మాట్లాడితే చాలా ఆశయం నాకు. ఓకే. అండ్ నా సెట్లో నేను యాక్ట్ చేసిన సెట్ అవ్వచ్చు, నేను వెళ్ళిన సెట్ అవ్వచ్చు, ఎవరైనా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తే కూడా చాలా కోపం వస్తుంది నాకు. ఆల్ ద త్రీ. కాపీ పేస్ట్ సార్. ఒకరోజు ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారు సార్? ఇన్విజిబుల్ అయిపోతే ఏమో అండి, బిర్యానీ మాత్రం చెప్పకండి సార్. నాకు అదే అటే వెళ్తుంది. మళ్ళీ జేడీ సార్ కూడా బీట్ మీ అప్. ప్రాబబ్లీ రిలీజ్ అవ్వని సినిమాలు ఎడిట్ రూమ్లో వెళ్ళి సినిమా ఎట్లుందో చూసి వస్తాను. వావ్, యా, దట్స్ ఎ నైస్ ఐడియా. మా మీరు? ఏమీ లేవా అంటే? ఐ డోంట్ నో, ఇన్విజిబుల్ అయితే జస్ట్ బట్టలు కనిపిస్తాయి కాబట్టి బట్టలు తీసి తిరుగుతున్నా అలా. ఇప్పటి వరకు జేడి సార్ నోట్ల నుంచి ప్రభావం అంటే నేను అది ఒక వేరే లిబరేషన్ లెవెల్ కదా. సో ఐ ఎంటర్టైన్ అండ్ ఐ థింక్ దట్ షుడ్ హ్యాపెన్ వన్ డే. యువర్ థాట్ నాకు లేదు, నాకు మొన్నటి వరకు ఉండేది, కానీ ఎప్పుడైతే కట్రినాకి అలియా భట్కి పెళ్ళైందో ఇన్విజిబుల్ అవుదాని కోరికపోయింది. ఇన్విజిబుల్ అయితే మళ్ళీ విజిబుల్ అవుతానో లేదని టెన్షన్ వస్తుంది. సో మొత్తానికి సినిమా వచ్చి ఆడియన్స్ థియేటర్లో చూడాలంటే ఆల్రెడీ ట్రంపింగ్ అన్నారు, తెల్లపిల్లి అన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి అడిగేవి. బట్ మీరు ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి మూవీ గురించి? ఎనీవన్ సార్? ఐ థింక్ ఒకటి, దిస్ బ్రేక్స్ అ లాట్ ఆఫ్ నార్మ్స్. ఏదైతే రొటీన్ మనకి ఒక హీరోయిన్ విలన్ ఆ టైప్ ఫార్మాట్ బ్రేక్ అవుతుంది. అండ్ ఐవ్ ఆల్వేస్ లవ్డ్ ఫిల్మ్స్ లైక్ దట్. చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వచ్చినాయి, మన దగ్గర కూడా వచ్చినాయి, అండ్ దే బికమ్ క్లాసిక్స్. దీంట్లో వచ్చి ఎవరెవరైతే నమ్మకం పెట్టినారో సినిమాలో, అంటే ఆల్ ద పాపులర్ నేమ్స్ లైక్ జేడీ సార్, ఫారియా, విష్ణు ఇస్ ఆల్సో టెరిఫిక్ యాక్టర్, పవన్ బ్యాకింగ్ ఇట్ అప్, జీ స్టూడియో కమింగ్ బిహైండ్ అండ్ పుషింగ్ ఇట్. నేనైతే కంప్లీట్గా నమ్ముతున్నాను దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ వండర్ఫుల్ ఫిల్మ్. ఇట్ విల్ బీ అ పాప్కార్న్ ఫిల్మ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద లైబ్రరీ.
అంటే ఒక DVD మనం పక్కన పెట్టుకుంటాం కదా, దిస్ విల్ బీ లైక్ దాట్ అని. డబ్బింగ్ చేసిన తర్వాత, రీల్స్ చూసిన తర్వాత ఐఎమ్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ నా అదృష్టం టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఆల్ థమ్స్ అప్ ఫర్ దిస్, అంతే. సో దట్స్ మొత్తానికి గాయపడ్డ సింహం మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. అంత సీరియస్గా చూడకండి సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. you. Thank సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.